ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. కిందటి 2 వారాలుగా భగవద్గీతలో అక్కడక్కడ చూస్తున్నాము. మనం చూసింది ఏంటంటే భగవద్గీత యొక్క ముఖ్య ఆశయం, ప్రయోజనం, దానివల్ల మనం పొందవలసింది శోకరాహిత్యము, అంటే సుఖము, దుఃఖం లేకుండా ఉండటం. శోకం లేకుండా ఉంటే సుఖం ఉన్నట్టే, ఆత్మానందం అటువంటిది. దాన్ని మనం సాధించాలి. ఎట్లాగూ అంటే జ్ఞానం వలన అన్నది. ముందుగా అన్ని తీసేసుకోవడం కుదరదు, జ్ఞానం వలన. ఏం జ్ఞానం? కథా సందర్భంలో చెబితే ఎవడు పుట్టేవాళ్ళు లేడు, ఎవడు పోయేవాళ్ళు లేడు, నీకేమీ అంటదు. దాన్నే మనకు అన్వయించుకుంటే ఈ ప్రపంచంలో వచ్చేది లేదు, పోయేది లేదు. మరి సుఖ దుఃఖాలు ఆగమ అపాయన వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను మారకుండా ఉంటాను. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతహ అని వచ్చింది. అసత్పదార్థం ప్రపంచం, సుఖ దుఃఖాలు కూడా అసత్పదార్థాలు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను సత్పదార్థం, మారంది, అది ఎప్పుడూ ఉంటుంది. ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని శోకరాహిత్యాన్ని పొందాలి. మరి వ్యవహారం ఎట్లా? జ్ఞానం కలిగినంత మాత్రం చేత ఈ ప్రపంచము, వ్యవహారము, అందులో ఉండే సుఖ దుఃఖాలు లేకుండా పోతాయా అంటే అన్నీ ఉంటాయి. కానీ ఏం జరుగుతుంది? నువ్వు తితిక్షస్వ, ఓర్చుకోవాలి. సమదుఃఖ సుఖం ధీరం, సుఖ దుఃఖములు సమానంగా ఎవరికైతే ఉంటాయో, అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా చెలించకుండా ఎవడు ఉంటాడో వాడే మోక్షానికి అర్హుడు అన్నారు. సుఖ దుఃఖాలకు చెలించకుండా ఉండటం ఎట్లాగూ? రెండింటినీ సమంగా చూడటం. సమదుఃఖ సుఖం ధీరం ఎట్లా అంటే సాక్షి స్వరూపము అన్నమాట వస్తుంది. ఉదాసీనము అన్నమాట కూడా వస్తుంటుంది అక్కడక్కడ. మనం ఎక్కువగా వాడేది సాక్షి అన్నమాట వాడతాం. శ్రీ భగవానుడు ఎక్కువగా వాడినమాట సమం, సమదృష్టి అన్నారు. దాదాపు అదే అర్థం వస్తుంది సాక్షి అన్న కూడా. సాక్షి స్వరూపం మారకుండా ఉంటుంది, ఊరక ఉంటుంది. మరి సుఖ దుఃఖాలు వస్తే ఎట్లా ఉంటుంది? సుఖం అనేది కూడా మనసులో కలిగినటువంటి ఒక చలనం, దుఃఖం అనేది కూడా మనసులో కలిగినటువంటి ఒక చలనం. మరి సమం ఏంటి అంటే చలనాలు కొంచెం రకరకాలుగా ఉండొచ్చు, మార్పులతోటి. చలనాలు దేని మీద వస్తున్నాయో అది మారటం లేదు. నేను మారని స్వరూపము అన్న దృష్టిని పెట్టుకొని చూసుకుంటే, సాక్షిగా అంటే సాక్షిగా చూస్తూ ఉంటే ఆ రెండు కూడా వస్తుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. దాన్ని ఆగమ అపాయన అని చెప్పారు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ దృష్టితో సుఖ దుఃఖాలను చూడటం నేర్చుకోవాలి. సుఖ దుఃఖాలను సాక్షిగా ఉండి చూస్తూ ఉంటే నీకేది అంటదు. మరి నీకేంటి లాభం? ప్రపంచంలో మనం అందరూ కోరుకునేది సుఖం కావాలి, దుఃఖం వద్దు. మరి సుఖ దుఃఖాలు రెండింటినీ సమంగా చూడమంటే నీకేంటి లాభం అంటే రెండిటికి అతీతంగా ఉంటుంది. సుఖ దుఃఖములకు అతీతంగా ఉండేటటువంటి స్వరూపం ఆనందంగానే ఉంటుంది, హాయిగానే ఉంటుంది. దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఎట్లా వస్తుంది అంటే దీని ఉంటే
దాన్ని మనం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో తీసుకున్నాం. అధ్యాయం మొత్తం చదివి అన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా లేదు. 2-3 మాటలు గుర్తుపెట్టుకుని అధ్యాయం యొక్క పేరు గుర్తుపెట్టుకున్నా చాలు. క్షేత్రజ్ఞుల యొక్క విభాగం చేయాలి. వేదాంతంలో అంతా విభాగము, వేరు చేయటము, వివేకము ఇట్లాంటి మాటలు వాడతారు. ఆత్మని అనాత్మని వేరు చేస్తుంటాం, దృశ్యం వేరు చేస్తుంటాం, ఇట్లాంటి మాటలు వాడుతుంటారు. భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగము దాన్ని యోగము అని పేరు పెట్టారు. అందులో ఒక మాటలో చెబితే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరము క్షేత్రము, చూడబడేది. చూచేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, తెలుసుకునేటువంటి వాడు. మరి ఈ మాట వినంగానే సరిపోయిందా? క్షేత్ర అంటే ఇది, జ్ఞ అంటే ఇది, క్షేత్రజ్ఞుడు అంటే ఇది అని ఆ వ్యాకరణమును నిఘంటువు తీసుకుని అర్థాలు తెలుసుకుంటే సరిపోతుందా అంటే చాలదు. అది మొట్టమొదటి మెట్టు. తప్పని కాదండి, తెలుసుకోవాలి, అర్థం తెలుసుకోవాలి. అది మొదటి మెట్టు. దాన్ని మనం మన అనుభవంలో చూసుకోవాలి. శ్రీ భగవానుడు చెప్తున్నాడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని. నిజంగా ఉందా? ఎక్కడుంది? శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉంటాడు అని చెప్పారనుకోండి, అనుభవంలో చూసుకోవచ్చా? కష్టం. ఎవరు నారదం లాంటి వాడు ఇంకొక ఋషి గారు వెళ్ళిపోయి నేను వెళ్ళాను, వైకుంఠానికి వెళ్ళాను, మా శ్రీమన్నారాయణుడు ఈ విధంగా ఉన్నాడు, చూసి వచ్చాను అని మనకు చెప్తూ ఉంటాడు. అట్లా భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరు వైకుంఠానికి వెళ్ళి చూసి తిరిగి వచ్చినట్టు కనపడదు. ఎందువలన అంటే చాలా కష్టమైన విషయం. సరే, ఎందువలన మరి ప్రస్తుతం మనకు అక్కర్లేదు, అది కుదరదు. తేలికగా కుదిరే విషయం ఏంటంటే ఇదిగో క్షేత్రజ్ఞ విభాగంలో శరీరము క్షేత్రం అనుకుంటే దాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. దాన్ని మనం చూడొచ్చు, వైకుంఠానికి వెళ్ళి చూడలేము, కానీ క్షేత్రజ్ఞుడి దగ్గరికి వెళ్ళి మనం అనుభవంలో గ్రహించి ఇది క్షేత్రజ్ఞుడు అంటే ఒకరికొకరు చెప్పుకోవచ్చు. మనలో మనం ఇది క్షేత్రజ్ఞుడు ఇట్లా గ్రంథాలు రాసిన వారు చాలా మంది చెప్పారు. మనకి వేరు చేసి చూస్తే ఆత్మ ఇట్లా ఉంటుంది. దాన్ని మనం కూడా చేసి చూడవచ్చు. దాన్ని క్షేత్రజ్ఞుడు అనొచ్చు, సందర్భాన్ని బట్టి ఆత్మ అనొచ్చు, నేను అనొచ్చు, దేవుడు అనొచ్చు, పరబ్రహ్మ అనొచ్చు, నిశ్చలమైనటువంటి చైతన్యం అనొచ్చు. ఏ పేరు పెట్టినా దాని అనుభవాన్ని మనం పొందొచ్చు. కష్టమా అని అడుగుతుంటే ఒక సందర్భంలో చాలా కష్టం అండి అన్నట్లుగా చెబుతూ ఉంటారు. ఏంటి కష్టము? వీటిని వదులుకుంటే గానీ అది కనపడదు. అది కష్టం. ఈ వదులుకోవడం కష్టం. కొన్ని సందర్భాల్లో చాలా తేలికండి, అన్నిటికంటే అదే తేలిక. ఎందుకంటే అది నువ్వే కాబట్టి. ఇప్పుడు నీకు వస్తున్న ఎటువంటి అనుభవం అయినా సరే అది లేకుండా రావడానికి వీలు లేదు. నువ్వు ఉంటే కదా అసలు అనుభవాలు రావడానికి. ఏ ఇతర అనుభవం కలిగినా, సుఖం గాని, దుఃఖం గాని, ప్రపంచం గాని, ఏ అనుభవం కలగాలన్నా ముందు అనుభవించేవాడు ఉండాలిగా. నీకు అనుభవాలు కలుగుతున్నాయి అంటే ముందు నువ్వు ఉండాలిగా. అందువలన నేను అన్నదాన్ని తెలుసుకోవడం చాలా తేలిక అన్నట్లుగా కూడా చెప్తూ ఉంటారు. సరే, ఈ రెండింటిని పెట్టుకోండి. ఒక్కొక్కరికి చాలా తేలిక కావచ్చు, ఒక్కొక్కరికి చాలా కష్టం కావచ్చు. సాధారణమైనటువంటి సాధకుడు కొంచెం కష్టం ఏంటంటే సూక్ష్మంగా చూచి వేరు చేసుకోగలగటం. ఎందుకు? బాగా అంటుకున్నట్టుగా ఉంటుంది, శరీరంతో బాగా అంటుకుంటుంది. శుద్ధమైన నేను అంటే సాక్షిగా ఉండేటటువంటి నేను అసలు లేదు. ఎప్పుడు దేంతో దాంతో కలుస్తూ ఏడుస్తూ ఉండటమే దీని స్వరూపం అన్నట్లుగా అయిపోయింది. ఆ వేరు చేయటం దగ్గర ఉన్న కష్టం అంతా ఉంటాయి. ఎన్ని అర్హతలు చెప్పినా దానికోసం సూక్ష్మ బుద్ధి కావాలి అన్నారు. సరే, ఇప్పుడు క్షేత్రజ్ఞ విభాగంలో శరీరమును క్షేత్రము అన్నాడు. ఇంకొంచెం వివరంగా చెప్తే కొన్ని చెప్పాడు. మహాభూతాన్యహంకారం అనేది వస్తుంది. అందులో నుంచి మనం ప్రస్తుతం 4 మాటలు తీసుకుందాం. ఇచ్ఛ, ద్వేష, సుఖం, దుఃఖం.
ఇచ్చ దేశము అంటే రాగద్వేషంలో చెప్తుంటారు. కోరిక, వద్దు వద్దు అంటాం, అదొక రకమైన భయం. సుఖం దుఃఖం సరే తెలిసింది, సుఖం దుఃఖం ఈ 4 కూడా క్షేత్రములోనివి అన్నారు. మామూలు ఊరికి శరీరమే క్షేత్రము అని చెప్పుకుంటేది ఎముకలు, చర్మము, నెత్తురు, మాంసం ఇది కలిసి ఇటువంటి శరీరం క్షేత్రము, నేను క్షేత్రజ్ఞుడిని తెలుసుకుని పెద్ద ఉపయోగం లేదు. మనకి కలిగేటటువంటి కష్ట సుఖాలన్నీ మనస్సు దగ్గర వస్తున్నాయి. అందుకని దాన్ని ప్రత్యేకంగా చెప్పారు. అది కూడా క్షేత్రమే. సుఖము దుఃఖం, ప్రస్తుతానికి 2 తీసుకోండి, సుఖము దుఃఖము, ఈ 2 కూడా క్షేత్రము. క్షేత్రజ్ఞుడు అంటే దాన్ని తెలుసుకునేవాడు, అంటే సుఖ దుఃఖాలను తెలుసుకునేటువంటి వాడు. తెలుసుకోవడం అన్న మాటలో మళ్ళీ కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించి చూడాలి. తెలుసుకోవడం అంటే తెలుసుకుంటూ దాంతో కలిసిపోయి సుఖపడటం, బాధపడటం, సుఖపడటం, బాధపడటం, నేను సుఖపడుతున్నాను, నేను బాధపడుతున్నాను అంటూ ఉండటము క్షేత్రజ్ఞుడు. సరైన క్షేత్రజ్ఞుడు కాదు. సరైన క్షేత్రజ్ఞుడు ఎట్లా ఉంటాడు? ఆగమాపాయనం అన్నట్టు చూస్తుంటాడు. వచ్చినాయి పోయినాయి, వచ్చినాయి పోయినాయి, వచ్చినాయి పోయినాయి, వచ్చినాయి పోయినాయి. మరైతే క్షేత్రజ్ఞుడు అవి వస్తూ ఉన్న మారకుండా ఎవడు ఉంటాడు, అది క్షేత్రజ్ఞుడు అని ఈ మాట కలుపుకోవాలి. క్షేత్రజ్ఞుడు అంటే ఊరికే చూడటం కాదు, వాటితో కలిసిపోయి నీళ్ళలో ప్రవాహం వరద వస్తుందని దాంతో పాటు కొట్టుకుపోతూ ఉండటం కాదు. నేను వరదను తెలుసుకుంటున్నానండి అని వరదలు కొట్టుకుపోవడం కాదు. ఒడ్డును కూర్చుని ఆ వరదను చూస్తూ ఉంటే అది క్షేత్రజ్ఞుడు. దాన్ని ఆగమాపాయనం అనిత్యా అన్నారు. ఇవి కొట్టుకుపోయేవన్నీ ఆగమ అపాయనులు, అనిత్యములు. నువ్వేం చేయాలి? ఒడ్డును కూర్చుని చూసేవాడికి మళ్ళీ అంటే ఇది సాక్షి అనుకుంటాం మనం. ఇక్కడ క్షేత్రజ్ఞుడు అన్నారు. క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రములోని వికారములు, క్షేత్రములో ఉండే మార్పులు, చలనములు తనకు సంబంధం లేదు అన్నట్లుగా చూసేవాడు. సంబంధం లేకుండా ఎట్లా పోయింది అంటే నిజంగానే సంబంధం లేదు. దానికి రుజువు నిద్ర. నిద్ర వచ్చినప్పుడు ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు వీటన్నిటితో ఉన్న సంబంధం తెగిపోయింది. చాలా వరకు అనుకోండి, కొద్దిగా తేలిగ్గా ఒక మూల ఎక్కడో పెట్టుకున్నాడు, ఎందుకంటే మళ్ళీ తిరిగి వస్తున్నాడు కాబట్టి ఉంది అన్న సంబంధం ఉంటుంది. కానీ దాదాపుగా పోయినట్టు. ఇవన్నీ లేకపోయినా తెలుసుకునేవాడు ఉన్నాడు. సుఖ దుఃఖాలు అక్కడ లేవు. మరి సుఖ దుఃఖాలు లేకపోతే ఏముంటుంది? దాని ఆనందం లేదా శాంతము ఉందాం. శాంతం, శాంత స్వరూపం ఉంటుందా అంటే ఉంటుందని అందరి అనుభవం. మరి స్వప్నావస్థ, ఈ మనం వేదాంతంలో ముఖ్యంగా చెప్పేది అవస్థాత్రయ విచారణ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. స్వప్నావస్థ కళ. కళలో ఏం జరుగుతుంది? ఒక శరీరం ఉంటుంది, ఈ శరీరం కాదు, ఇంకొక రకమైన శరీరం ఉంటుంది. సుఖ దుఃఖాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న సుఖ దుఃఖాలు కాదు, అక్కడ ఇంకొక రకం సుఖ దుఃఖాలు వస్తాయి. మరి మెలకు వచ్చినాక ఏమైపోతున్నాయి? అవన్నీ పోతున్నాయి. గాఢ నిద్రలో ఏ సుఖ దుఃఖాలు లేవు. కళలో వచ్చినటువంటి సుఖ దుఃఖాలు అక్కడ ఉంటున్నాయి, కానీ మెలకు రంగానే అవన్నీ పోతున్నాయి. మరి మెలకువలో సుఖ దుఃఖాలు ఉంటున్నాయి కదండి. అంటే జాగ్రత్త అవస్థ. ప్రస్తుతం మనం ఉన్న వ్యవహారం అంటే నిద్ర వచ్చినప్పుడు, కళ వచ్చినప్పుడు అవి లేకుండా పోతున్నాయి. అవస్థాత్రయ విచారణ అంటే మారిపోయేటటువంటివి జాగ్రత్త అవస్థలో ఉన్నాయి, స్వప్నావస్థలో ఉన్నాయి. ఇక్కడ ఉండేవి అక్కడ లేవు, అక్కడ ఉండేవి ఇక్కడ లేవు. గాఢ నిద్రలు ఈ 2 లేవు. మరి 3 అవస్థలు వస్తుంది. నేనే ఉన్నాను లేదా కళ వచ్చింది, నాకే కళ వచ్చింది అంటావా? అది ఎవడికో కళ వచ్చిందా? నాకే కళ వచ్చింది కాబట్టి నేను గుర్తు. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. జాగ్రత్త అవస్థలో మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు స్వప్నావస్థ అంటే కళ వచ్చినప్పుడు ఉండవు. కళలో మార్పులు ఉన్నాయి, అవి మెలకు వచ్చినాక ఉండవు. ఇక్కడ ఉన్నవి అక్కడ ఉండవు, అక్కడ ఉండవు ఇక్కడ ఉండవు. ఈ 2 రకాల మార్పులు నిద్రలో ఉండవు, నిద్రపోతున్నప్పుడు ఉండవు. మరి ఏముంటుంది అంటే మూడింట్లోనూ ఉండేది ఏంటి అంటే నేనే వస్తుంది. నేను లేకుండా ఏ అనుభవం కలగదు కాబట్టి నాకే జాగ్రత్త అవస్థ యొక్క అనుభవం కలిగింది, నాకే కళ యొక్క అనుభవం కలిగింది, నాకే గాఢ నిద్ర యొక్క అనుభవం కలిగింది. నేను అన్నిట్లోనూ ఉన్నాను.
ఆ నేను ఎట్లా ఉంటుంది అంటే దేనితోనూ అంటుకోకుండాను ఉంటుంది, అంటుకున్నట్టుగా కూడా ఉంటుంది. ఎందుకంటే అది లేకపోతే ఏది ఉండదు కాబట్టి అన్నిటికీ ఇది ఆధారం. కానీ ఏది దానికి అంటుకోదు. ఎందుకు అంటుకోదండి అంటే దానికి కూడా సింపుల్, అందరికీ తెలిసిన యుక్తే. ఒకవేళ ఏదైనా అంటుకుంటే కొత్తది రావడానికి లేదు. నాకు ప్రస్తుతం ఏదో ఒక దాని మీద ఏకాగ్రంగా ఒకటి పట్టు కూర్చున్నాను అనుకోండి, నా చుట్టుపక్కల జరిగేది కూడా నాకేం తెలియదు. అట్లాగే కళ ఒకటి వచ్చింది, కళలో ఏదో అనుభవం వచ్చింది, ఆ కళనే కూర్చుంటే అంతే ఎక్కడ ఉండిపోవాలి. ఏదైనా ఒక అనుభవాన్ని పట్టుకొని గట్టిగా కూర్చుంటే అట్లా లేదు. అనుభవం వస్తోంది పోతోంది కాబట్టి, కొత్త అనుభవం వస్తోంది అంటే పాత అనుభవం పోతోంది అని అర్థం వచ్చేస్తుంది అందులోనే. పాత అనుభవం పోతే గానీ కొత్త అనుభవం రావడానికి లేదు. ఆ విధంగా చెబితే రకరకాల అనుభవాలు ఆగమోపాయాలు వస్తున్నాయి పోతున్నాయి. ఒక్క అనుభవం మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఏంటది? నేను. ఇందాక ఒకటి వచ్చింది పోయింది, తర్వాత ఇంకోటి వచ్చింది పోయింది, తర్వాత ఇంకోటి వచ్చింది పోయింది, అట్లాగే ఇక ముందు కూడా వస్తాయి పోతాయి. నేను మారటం లేదు, నేను అన్నిటినీ గమనిస్తున్నాను. ఇది మారకుండా ఉండే దాని యొక్క అనుభవం. నిశ్చల స్వరూపం. ఈ రెండేనండి. వేదాంతం అంతా ఇక్కడే ఉంటుంది. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నారు చూడండి. వేదాంతం మొత్తం 2 మాటలు చెప్పమంటే అట్లా ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు, మారేది మారంది, తెలుసుకునేది తెలియబడేది. ఇది చేస్తే చాలు. మన వేదాంతం యొక్క సారం క్షేత్రము క్షేత్రజ్ఞుడు. ప్రస్తుతానికి ఈ మాటలు వాడుకుందాం. వేరే మాటలు కూడా వాడుకోవచ్చు ఎప్పటి సందర్భాన్ని బట్టి. అయితే తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటి, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే శోకరాహిత్యము, ప్రశాంతంగా ఉండటం. అది కుదురుతుందా కుదరటం లేదా? ఇదండి సాధకులకు వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్. క్షేత్రజ్ఞ విభాగము అనేటువంటి మాటలు మనం 5 నిమిషాలు 10 నిమిషాల్లో వివరించవచ్చు. ఇంకా పెద్ద పెద్ద ప్రశ్నలు అడిగినా మా చెబితే అర్ధగంట గంట కంటే ఎక్కువ ఉండదు చెప్పడానికి ఇందులో. మరి దానివలన ప్రయోజనం వస్తుందా, తర్వాత మనం ఏమైనా చేయాలంటే చెయ్యాలి అని చెప్తున్నారండి. జనక మహారాజు లాంటి వాళ్ళ చరిత్రలు కొన్ని ఉంటాయి. వీరు చెప్పారు ఉపనిషత్తులు అట్లా వస్తాయి, ఇట్లా బోధించాడు, కాసేపు బోధించగానే రైట్ రైట్ అన్నాడు, వెళ్ళిపోయినాడు శిష్యుడు. అట్లా ఉంటాయి కొన్ని. విన్నాడు, వినంగానే మనసులో మార్పు వచ్చింది, అప్పటి నుంచి జీవన్ముక్త స్థితిలో ఉన్నారు అని. కానీ సాధారణమైనటువంటి సాధకుల కంటే 100కి 100 మందికి, మనం కూడా అందులో కలుపుకోవచ్చు, శ్రవణము మననము నిధిధ్యాసన అనే మాటలు చెప్తూ ఉంటారు. అంటే ఊరికి విన్నంత మాత్రం చేత చాలదు. ఏం చేయాలి? మననం చేయాలి. దేనిని మననం చేయాలి? భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. 700 శ్లోకాలని రోజు పారాయణ చేస్తూ ఉండటం, లేదా రోజు దాని వ్యాఖ్యానం చదువుకోవటం, అది కాదు. అంత చేయలేవు, అంత సమయం మనకి లేదు. ఉపయోగించుకోవాలి తొందరగా. మనం ఎప్పుడు మనకి మరణం అనేటువంటి యమస్య కరుణానాస్తి అంటాడు. ఆ యమధర్మరాజు ఎప్పుడు వస్తాడో మనం త్వరగా పని పూర్తి చేసుకోవాలి. అందుకని ఈ సారభూతం, ఈ మాట కూడా బాగా గుర్తుపెట్టుకోదలిసిందండి. యత్ సారభూతం తదు ఉపాసితవ్యం. 8 అక్షరాలు. యత్ సారభూతం తదుపాసితవ్యం. ఏది సారభూతమైనటువంటి విషయమో, సారాంశం ముఖ్యమైనటువంటిది, దానిని ఉపాసించవలను. అంటే ఇప్పుడు ఇదే చెప్పుకుంటున్నాం. ఇందులో సారవంతమైన మాట ఏంటంటే ఇప్పుడు చెప్పింది క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఒకటి మారేది ఒకటి మారంది. దీని మీద మననం చేయాలి. ఉపాసితవ్యం అంటే దాన్నే కూర్చున్నా, లేస్తున్నా, నిలబడ్డా, పడుకున్నా, తింటున్నా, అన్ని ఒక కన్ను దాని మీద పెట్ట, పైపైన అవి పనులు జరుగుతున్నా మళ్ళీ ఆ పని అయిపోగానే మళ్ళీ ఇటు రావడం, దీని గురించి ఆలోచించడం, అది ఉపాసన. ఉపాసన అంటే దగ్గరలో ఉండటం అని అర్థం. అది మన దగ్గరలో పెట్టుకోవాలి. ఇప్పుడు రామ ఉపాసన, ఆంజనేయ ఉపాసన, లేక శివుని ఉపాసన, భైరవ ఉపాసన, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి ప్రపంచంలో. వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? ఒకటే దేవుడు. తక్కిన దేవుళ్ళు మంచి చెడు మనకు అనవసరం. రామ ఉపాసన అంటే రాముడే 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 రాముడే. కృష్ణుడు కూడా కృష్ణుడన్నా ఒకటే కదండి. విష్ణు అవతారాలకు పట్టించుకోరు. అయినా సరే కృష్ణుడు వద్దు మనకి, రాముడే కావాలి.
అది ఉపాసన అంటే అటువంటి ఉపాసనా పరులు. ఆంజనేయ స్వామి ఉపాసనలు ఉంటారు. ఆంజనేయుడి యొక్క మరి గురువు గారో పెద్ద లేకపోతే స్వామి రాముడు కదండి, ఆయన కూడా మనం పూజిద్దాం అంటే కాదు. ఆంజనేయ ఉపాసకులు ఆంజనేయుడినే పూజించాలి, ప్రార్థించాలి, ధ్యానించాలి, మళ్ళీ 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 అదే రూపాన్ని అనుకుంటూ ఉండాలి. అటువంటి వాటిని ఉపాసనలు అంటారు. అట్లాగే మనం కూడా సారభూతం తదుపాసితవ్యం. ఎన్నెన్నో వస్తాయి. నువ్వు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయాలి అనే మాటలు అక్కడెక్కడ వస్తాయి. మనం దానిని పట్టించుకోకుండా వదిలేయాలి. సారభూతమైనటువంటి అంశాన్ని తీసుకుని మననం చేయాలి. ఇప్పుడు సారభూతమైనటువంటి అంశం ప్రస్తుత సందర్భంలో క్షేత్రజ్ఞుల యొక్క విభాగం ఉందాం. దీనిని మనం ఉపయోగించుకోవాలి. ఎట్లా ఉపయోగించుకోవాలి? మననం చేయాలి. నేనెవరు? నేనంటే మారణ స్వరూపము. మారణ స్వరూపం ఎట్లా ఉంటుంది? గాఢ నిద్రలో ఉన్నట్టు ఉంటుంది. మరి ఇప్పుడు ఉండదా? ఇప్పుడు కూడా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఇవన్నీ వస్తూ పోతూ ఉంటే తాను మారకుండా ఉంటుంది. ఆ మారకుండా ఉండేది ఇప్పుడు మనం గుర్తించవచ్చునా? గుర్తించవచ్చు. ఎట్లా ఉంటుంది అది? ఏది మారటం లేదో దాన్ని గుర్తించాలి. సరే చూడు, మారకుండా ఏది ఉంది? ఓం ఓం గురు జయ గురు. మా అక్షరానికి మధ్యలో ఏది ఉంది? మాటకు మధ్యలో ఏది ఉంది? అంటూ ఆపినప్పుడు ఏది ఉంది? ఓం అన్నప్పుడు ఓం అనేటువంటి అనుభవం, ఒక శబ్దం వచ్చింది, పోయింది. తర్వాత ఏముంది? మళ్ళీ ఓం అన్నాను, మళ్ళీ ఆపాను, మధ్యలో ఏముంది? అదే ఉందిగా, ఎప్పుడు ఉంది అది. మధ్యలో మరి వేరే ఇతర ఆలోచనలు, నేను పైకి చెప్తున్నాను కాబట్టి శబ్దం అనుకోండి, లోపల అనుకుంటే చలనం లేదా ఆలోచన. ఒక ఆలోచనకు మధ్యలో ఉంది. మరి ఆలోచన వచ్చినప్పుడు 100 సార్లు అన్నాం అనుకోండి, ఓం ఓం ఓం, 100 సార్లు ఓం అనే అనుభవం వచ్చింది. మరి మధ్యలో ఉన్న అనుభవం అది కూడా 100 సార్లు వచ్చింది. ఇది ఆగినప్పుడల్లా అది వస్తుంది. పైన వచ్చిన అనుభవాలు మారిపోతున్నాయి. ఓం గురు జయ గురు జయ జయ గురు, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ, ఇట్లా రకరకాలు అంటున్నాను అనుకోండి నేను. ఇవి మారిపోతున్నాయి. మధ్యలో ఉన్నది మారటల్లా. కాబట్టి అది నేను. అది ఎట్లా ఉంటుంది? మధ్యలో ఉన్నది ఎట్లా ఉంటుంది అని ప్రశ్న వేసుకొని కాసేపు దాన్ని చూస్తూ ఉంటే అది నిధిధ్యాస. మన నుంచి నిధిధ్యాస. మనం అంటే దాని గురించే 4 సార్లు చెప్పుకోవడం తనకు తాను. అనుమానాలు ఏమైనా వస్తే మళ్ళీ పుస్తకం చదివి కానీ, తనకు తాను చెప్పుకొని కానీ, లేకపోతే ఎవరినన్నా అడిగి కానీ తెలుసుకోవచ్చు. అనుమానం ఏం లేదు. సరే, తనకు తాను ఆలోచించుకోవడం. ఇట్లా సారమైన అంశం రాగానే, సారమైన అంశం అంటే మారకుండా 2 అక్షరాల మధ్యలో మారకుండా ఉండేది ఉంది కదా, ఓం ఓం. అది ఎట్లా ఉంది అంటే ఇట్లా ఉంది అని చూడటమే. అది నిధిధ్యాస అవుతుంది. అట్లాగే ఇవన్నీ మారిపోతున్నాయి అన్న మాట మీద కూడా నిధిధ్యాస చేయొచ్చు. మనం మారిపోతున్నాయి కదా, మారిపోతున్నాయి. ఎట్లా మారిపోతుంది చూస్తూ వచ్చింది అన్ని పోతున్నాయి. అట్లా దాని గురించి చూస్తూ ఉంటే అది నిధిధ్యాసన అవుతుంది. తన స్వరూపం మీద సారభూతం తదుపాసితం. తన స్వరూపాన్ని తాను మారకుండా ఉన్నట్లు చూసుకుంటూ ఉంటే అది అనుభవం. నిధిధ్యాస అనుభవం అనుకోండి, గట్టిగా ఆలోచించడం అనుభవం. ఇది శ్రవణము, మననము, నిధిధ్యాసనకు వస్తుంది. ఈ విధంగా అనుభవంలో చూసుకోవాలి మనం. అంటే శబ్దాలను తగ్గించుకుంటూ రావాలి. దీనికి నేను చెప్పానని కాదండి, ఎవరు రమణ మహర్షి గారు చెప్పారనే కూడా కాదు, అన్ని శాస్త్రాల్లోనూ ఉంది. ఇది ఒక ఉపనిషత్తులో వస్తుంది. తర్వాత ఇంకా వేరే గ్రంథాల్లో కూడా ఉదహరించినటువంటి మాట ఒకటి, గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర. జ్ఞానము విజ్ఞానము కలగడం కోసంగా గ్రంథములు అభ్యసించినటువంటి మేధావి ఫలాలమివ ధాన్యార్థి. అంటే బియ్యం కావాలంటే పైన పొట్టు వదిలేసుకున్నట్లుగా
గ్రంథములో ఉన్నటువంటి శబ్దాలను వదిలేసి, త్యజేత్ గ్రంథం అశేషత, ఈ గ్రంథములు అందులో ఉన్న మాటలను వదిలేసేసి, పొట్టును వదిలేసేసి బియ్యాన్ని పట్టుకున్నాడు, అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించాలి. అట్లాని అన్నింటినీ పుస్తకాలు పారేయమని వదిలేయమని కాదండి. ఆ స్థితి వచ్చినప్పుడు వాటంతా పోతాయి, ఇక చదవ బుద్ధి కాదు, అది వదిలేసేయండి. ప్రస్తుతం ఏం చేయాలంటే చదివి, ఒక పేరాను, ఒక పేజీను, 2 పేజీలు చదివి సారం ఏంటి ఇందులో, ఆ సారాన్ని పట్టుకోవాలి. మీరు పొద్దున్నే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో పుస్తకం చదువుకో, మంచి గ్రంథం, సారభూతమైన విషయాలు చెప్పేటువంటి గ్రంథం వస్తుంది. లేదా మీరే ఏరుకోవచ్చు, భగవద్గీతలో ఇట్లా ఉంది, ఇప్పుడు చెప్పాము, నాసతో విద్యతే భావం అని, లేకపోతే సమ దుఃఖ సుఖం ధీరం అని కదండి, నిత్యాద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతనాథు ఏద క్షేత్రం, ఇవన్నీ క్షేత్రము, క్షేత్రజ్ఞుడు వేరు, ఇటువంటి మాటలు కొన్ని పెట్టుకుని ఏదో ఒక దాన్ని తీసుకుని ఆ రోజంతా దాన్ని ఆలోచిస్తూ ఉండొచ్చు. మననం చేస్తూ ఉండగా మధ్యలోట సీరియస్ గా ఏకాగ్రంగా ఫోకస్ చేయడం, ఒకే చిన్న విషయం మీద ఫోకస్ గా చేయడం, అట్లా చూస్తూ ఉండడం నిధిధ్యాసన. ఆ నిధిధ్యాసనలో నుంచి ఏమనుభవం మందే, ఆత్మావమే. మళ్ళీ దీని మీద మననం చేయొచ్చు. ఏమని, ఇందాక ఏదైతే అనుభవం కలిగిందో ఆగిపోయినప్పుడు అదొక రకంగా ఉంది, ఏంటిది, నేనే. అంతకు ముందు చేసిన మననం ఒక రకంగా ఉండేది, ఈ పుస్తకంలో చెప్పిన దాన్ని మారకుండా ఉండేది ఒకటి ఉంటుంది, జాగ్రత్త అవస్థలో ఉన్నది స్వప్నంలో ఉండదు, స్వప్నంలో ఉండదు, జాగ్రత్తలో ఉండదు, అవన్నీ మారిపోతున్నాయి, రెండిట్లో సమానంగా ఒకటి ఉంటుంది. ఇది ఒక రకమైన మననం అయితే, మన కాస్త కూస్త అనుభవం ఒకసారి 2 సార్లు 3 సార్లు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటే దాని మీద ఇంకొక రకమైన మననం చేయొచ్చు. మనకి పుస్తకాలు గ్రంథాల ప్రమాణం అక్కర్లా. ఇందాక ఆగింది కాసేపు మనసు, ఆగినప్పుడు ఏదుంది, ఎట్లా ఉంది ఆగినప్పుడు, అట్లా ఉంది, అది ఎవరది, నేనే. అంటే నేనే కదా మారణ స్వరూపం, ఇదే నేను మారణ స్వరూపం. మారణ స్వరూపం ఎట్లా ఉంటుంది, మళ్ళీ ఒక్కసారి ఆగి చూడు, అట్లా ఉంటుంది. ఓహో, ఇదనమాట నేనంటే. శాస్త్రంలో ఆత్మ మారదు అంటే ఇది చెప్పడం, నేను ఎటువంటి పరిస్థితి వచ్చినా నేను మారటం లేదు, ఇది మారణ స్వరూపం, దీన్ని అప్పుడప్పుడు నేను చూసుకుంటూ ఉండొచ్చు. ఇట్లా దాని మీద కూడా మళ్ళీ మననం చేయొచ్చు. మన అనుభవం మీద మననం, మళ్ళీ అనుభవం నుంచి మననం, మననం నుంచి అనుభవం, ఇట్లా అక్కడక్కడక్కడక్కడ. ఇది ఒక పశువుని గుంజకు కట్టేస్తే ఆ పొలంలోనే అక్కడక్కడక్కడ తిరుగుతూ మేస్తూ ఉంటుంది అని ఉదాహరణ చెప్తుంటారు. అట్లా ఈ టాపిక్ మీదే ఆత్మ మారదు, తక్కింది మారుతుంది, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఇటువంటి మాటలు కొని పెట్టుకుని ఆ మాటలు అక్కడక్కడ తిరుగుతూ కాసేపు మననం, కాసేపు ధ్యానం, కాసేపు బాగా అనుభవం, ఇది చేస్తూ ఉంటే ఇది ఎక్కువ ఫలవంతం అవుతుంది. ఇది అనుభవంలో చూసినటువంటిది ఫలవంతం అవుతుంది. దీనికి వివేక చూడమణిలో ఒక చోటు చెప్తారు, శ్రవణం మననం నిధిధ్యాసన గురించి చెప్తూ, శ్రవణము కంటే శతగుణం మననం అన్నారు, మననం కంటే 1,00,000 రెట్లు గొప్పది నిధిధ్యాసన అన్నాడు, నిధిధ్యాసన కంటే అనంతమైన రెట్లు గొప్పది సమాధి అన్నారు. అది సన్యాసుల సాంప్రదాయం అండి. సన్యాసుల సాంప్రదాయంలో శ్రవణ మనన నిధిధ్యాసనలో తర్వాత సమాధి అనే మాట గురించి కూడా చెప్తూ ఉంటారు. సరే, ప్రస్తుతానికి మనం సమాధి గురించి తర్వాత చూద్దాం. ప్రస్తుతం మనం శ్రవణం కంటే కూడా మననం బాగా విలువైనది, మననం కంటే కూడా బాగా విలువైనటువంటిది నిధిధ్యాసన. నిధిధ్యాసన అంటే గట్టిగా ఒకే చిన్న విషయం మీద, ఇప్పుడు ఒక పెద్ద పటం పెట్టారనుకోండి, మన గోడ మీద ఒక పెద్ద పటం పెట్టారు, శ్రీకృష్ణుడి యొక్క పటం పెట్టారనుకోండి. శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే చూస్తాం, బాగా నల్లగా ఉన్నాడండి, పసుపు పచ్చని బట్ట కట్టుకున్నాడు, చేతిలో ఫ్లూట్ ఉంది, పైన కిరీటం ఉంది, ఆ కిరీటం మీద నెమలి పింఛం ఉంది, ఆయన కళ్ళు ఇట్లా, ఇవంతా పైనుంచి కింద అంతా చూడొచ్చు, అంతా కలిపి దూరం నుంచి చూస్తూ ఉండొచ్చు. అదొక రకం అయితే, నేను ఇప్పుడు ఫోకస్ చేయండి అన్నాను, దేని మీద ఫోకస్ చేయాలి, ఆ నెమలి పింఛం మీద ఫోకస్ చేయండి అన్నాం అనుకోండి. ఆ నెమలి పింఛాన్ని చూస్తూ ఉండాలి, కింద కృష్ణుడు ఎట్టా ఉన్నాడు, ఫ్లూట్ ఉందా చేతులు, లేదా 2 చేతులు ఉన్నాయా, 4 చేతులు ఉన్నాయా, అది కాకుండా ఫోకస్ చేయడం అంటే ఏకాగ్రత, దృష్టి ఆ నెమలి పింఛం మీదే పెట్టండి అంటే దాన్నే చూస్తూ ఉండొచ్చు. ఇది ఒక రకమైన ఉపాసన పనులు చేస్తుంటారు ఇట్లాంటివన్నీ. మనం ఏం చేయాలి,
మననం క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రం తెలుసుకున్నవాడు, క్షేత్రము అంటేనేమో శరీరం అన్నాడు, శరీరం అంటేనేమో ఈ శరీరము పంచభూతాలతో కూడినటువంటిది, నెత్తురు మాంసం ఎముకలు వెళ్తా ఉన్నది, కదులుతూ ఉండేటువంటిది, ఎప్పటికప్పుడు మారుతూ ఉండేటువంటి ఇదంతా శరీరము. ఇందులో ముఖ్యంగా మనస్సు ఉంది. ఆ మనస్సులో ఏముంటే ఇచ్చా, ద్వేష, సుఖం, దుఃఖం ఉంటాయి. ఇదంతా మననం చేసి సారభూతమైన విషయం వీటన్నిటిని తెలుసుకునేటటువంటి వాడు ఎవరు? క్షేత్రజ్ఞుడు. దాని మీద ఫోకస్ చేయాలి. దాని మీద ఫోకస్ చేస్తే అంతే క్షేత్రజ్ఞుడు. తక్కినవన్నీ పక్కన పెట్టేసి తెలుసుకున్నవాడు ఎట్లా ఉంటాడు? చూడు, ప్రయత్నం చేయి. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఇది ఒక ఆలోచన అనుకోండి, మనమే పెట్టుకున్నాం, కావాలని పెట్టుకున్నాం ఒక ఆలోచన. ఈ ఆలోచన గమనించేవాడు క్షేత్రజ్ఞుడు అంటే ఎట్లా ఉంటాడు? దీన్ని గమనించేవాడే ఉండాలి. ఓం గురు జయ జయ గురు అని ఆపంగానే గమనించిన వాడు పోయినాడా? ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఇందాకేమో ఓం గురు జయ గురు శబ్దాలను గమనించాడు. ఇప్పుడేమో శబ్దాలు ఆగిపోయినప్పుడు ఉన్నటువంటి నిశ్శబ్ద స్థితిని గ్రహించాడు. మళ్ళీ ఓం గురు జయ గురు శబ్దాలను గ్రహిస్తున్నాడు. ఆగాడు. నిశ్శబ్దం. అంటే రెండో వస్తువుల్లోనూ గమనించేవాడు ఉన్నాడు. ఆ గమనించేవాడు ఇదంతా నిధి. ఇప్పుడంతా మననం చేయటం. ఇది మననం చేసినాక ఆ గమనించేవాడు ఎట్లా ఉంటాడు? ఇట్లా ఉంటాడు. ఇట్లా. దాన్ని నోటితో, మాటలతో, శబ్దంతో చెప్పడానికి లేదు. భాష అక్కర్లా అక్కడ. తెలుగువాడు మననం చేశాడు అనుకోండి, ఇందాక నుంచి నేను చెప్తున్న విధంగా ఉంటుంది. ఇంగ్లీష్ లో మననం చేస్తే ఇంకో రకంగా ఉంటుంది, సంస్కృతంలో మననం చేస్తే ఇంకో రకంగా ఉంటుంది శబ్దాలు. నిధిధ్యాసం దగ్గరికి వచ్చేవాడికి భాష లేదు. అందరూ ఒకటే రకం, ఆగి చూడటమే. ఎట్లా ఉంటాడు? మారని వాడు ఎట్లా ఉన్నాడు? ఇట్లా ఇట్లా మీకు చెప్పడం కోసం ఇట్లా అంటున్నాను నేను. ఏమనకుండా అది తెలుసుకోవడం. మనసు చెలించింది అనుకోండి, మళ్ళీ కాస్త మననం చేయొచ్చు. ఇప్పుడు మనసు చెలించింది, వేరే ఆలోచనలు వచ్చినాయి. ఈ ఆలోచనలు కూడా తెలియబడుతున్నాయిగా. ఏదో ఎప్పుడో గుర్తొచ్చింది, అది కూడా తెలియబడిందిగా. ఇట్లా ఏదొచ్చినా సరే అది కూడా తెలియబడుతోంది. ఇవన్నీ వచ్చిపోయేవి, మారిపోయేవి. మరి మారకుండా ఉండేది ఎట్లా ఉంటుంది? మళ్ళీ ప్రశ్న వేసుకోండి. మారకుండా ఉండేది ఎట్లా ఉంటుంది? ఆగి చూడు. ఇట్లా ఉంటుంది. అట్లా ఆగినప్పుడల్లా అది నిధిధ్యాసన అందాం కాసేపు. ఇందాక చెప్పినట్టు సమాధి స్థితి చాలా గొప్పది అని చెప్తుంటారు సన్యాసి సంప్రదాయంలో. శంకరాచార్య వారు కూడా ఎక్కువగా చెప్తుంటారు ఇట్లా. భగవద్గీతలో అట్లా చెప్పలేదండి. భగవద్గీతలో అట్లా ఎక్కువసేపట మనసును ఆపేసి ఒళ్ళు తెలియకుండా పోవాలి అటువంటి స్థితిని చెప్పలేదు. మనకు అనుకూలంగా ఉంటుంది భగవద్గీత. ప్రాక్టికల్ గా వ్యవహారజ్ఞులకి, వ్యవహారంలో దిగి మునిగి తేలుతూ ఉండే వాళ్ళకి సరిపోయినట్టుగా ఉంటుంది. ఇక్కడ సమాధి అన్న దానికి ఏం చెప్పారు? స్థిత ప్రజ్ఞ లక్షణాలు దగ్గరగా చెప్పారు. సమాధిలో ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడు అని అడిగితే స్థిత ప్రజ్ఞ లక్షణాలు చెప్పారు. ఏంటి స్థిత ప్రజ్ఞ లక్షణాలు? కోరికలు లేనివాడే ఉంటాడు, సుఖ దుఃఖాలకి సమంగా చూస్తూ ఉంటాడు, అటువంటి లక్షణాలు చెప్పారు. మనం ఇటు పక్కకు రావాలండి. మరి ఆ సమాధి ఎక్కువసేపు ఉండాలి అనేటువంటి దృష్టి లేకుండా ఒక్కొక్క క్షణమైనా చాలు, 2 క్షణాలైనా చాలు. అట్లా మననం చేస్తూ ఉంటాం. నిధిధ్యాసన, ఆగి చూడు. ఇది అభ్యాసము, సాధన అన్న మాటలు చెప్తూ ఉంటారు. చాలా విలువైన. శ్రవణం కంటే 100 రెట్లు మననము, మననం కంటే 1,00,000 రెట్లు మెరుగు నిధిధ్యాసన. అంటే ఇవన్నీ చెప్పి ఇప్పుడు మీరు చేస్తున్న సత్సంగాలు, చదువు కూడా ఆపేమని కాదండి. వాటిని ఉపయోగించుకుని తీసేయమని కాదు, వాటిని ఉపయోగించుకుని అందులో ఉన్నటువంటి సారాన్ని తీసుకుని, సారభూతమైనటువంటి విషయాన్ని కొన్ని తీసుకుని దాని మీద మననము, తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి పాయింట్, ముఖ్యమైన అంశం మీద మళ్ళీ భాషను ఉపయోగించడం మనం అయితే, ఇంకా ముఖ్యమైనటువంటి దాన్ని భాష లేకుండా గమనించడం, నిధిధ్యాసన అవుతుంది. అట్లా చూస్తూ ఉండటం. ధ్యానము అని కూడా అంటుంటారు కొన్ని సందర్భాల్లో. జ్ఞాన మార్గంలో నిధిధ్యాసన అని పేరు వాడతారు. జనరల్ గా అన్నిటికి కలిపి వచ్చేది చెప్పాలంటే ధ్యానం అని వాడుతుంటారు. ఆ ధ్యానము లేక నిధిధ్యాసన పెట్టి ఆ స్వరూపాన్ని చూస్తూ ఉంటే ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఒక ఎత్తు అనుకోండి. ఇది ఇంతకుముందు కూడా చెప్పుంటాను. ఇది
పార్ట్ 1 ఇది మన కొన్ని పరీక్షల్లో పార్ట్ 1 పార్ట్ 2 అని రాస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే రెండో రకం ఇందాక చెప్పింది సమదుఃఖ సుఖం ధైర్యం. సుఖ దుఃఖాలు వస్తూ ఉన్న సమయంలో సమంగా చూడగలగటం. ఇక్కడ మనస్సును ఆపి చూడటమా, మనస్సును నడిపి చూడటం అని కాదు. ఎటువంటి సందర్భం వచ్చినా సరే నేను మారటం లేదు కదా అని. అంటే ఇంతకుముందు ఆపి చూడు, ఆగి చూడు, ఆపి చూడు అన్నాం. ఇప్పుడేంటి, ఆపకుండా, ఆగకుండా, మనస్సు ఆపకుండా కదులుతూ ఉన్నప్పుడు, చలనాలు వస్తూ ఉన్నప్పుడు, ఇంకా తీవ్రమైనటువంటి చలనాలు అంటే సుఖ దుఃఖాలు. ఆ సుఖ దుఃఖాలు వస్తూ ఉన్నప్పుడు నేను వేరుగా ఉన్నాను. క్షేత్రజ్ఞ విభాగ యోగము అంటే ఈ క్షేత్రజ్ఞ విభాగాన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, వేరే పనులు లేనప్పుడు ఆ విషయాల గురించి మననం చేస్తూ క్షేత్రజ్ఞుడు అంటే ఇట్లా ఉంటాడు, ఆత్మ ఇట్లా ఉంటుంది అని నిశ్చలమైన అనుభవాన్ని పొందటం ఒకటైతే, అన్ని జరుగుతూ ఉన్నప్పుడు కూడా నాకేదో కోరిక వచ్చింది, మనసులో ఒక కోరిక వచ్చింది. కోరిక రంగానే కోరిక ఎట్లా తీర్చుకుందాం అని చూస్తూ ఉండదు వ్యావహారికమైన దృష్టి. సాధకుల దృష్టి, సాధనలో మొదటి స్థాయిలో ఉన్నవారు లేక జ్ఞానానికి అర్హత కోసం చేసేవాళ్ళు ఎట్లా ఉంటారు, శమము దమము అని చెప్తుంటారు. కోరికలు నిగ్రహించుకోవాలి, మనస్సులో కోరికలు ఉండకూడదు. శరీర స్థాయిలో కూడా దేన్ని, ఇంద్రియాలని వదిలేయకూడదు, ఇట్లా చెప్తూ ఉంటారు. ఇప్పుడు దాన్ని ఇంకొక రకంగా అన్ని వస్తుండే ఇచ్చ కలిగింది నాకు. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం క్షేత్రంలోనివి కాబట్టి నాకు ఏదైనా కోరిక రంగానే తీర్చుకోవాలి అనుకుంటే అది వ్యవహారిక దృష్టి. తీర్చుకోకూడదు అంటే సాధనలో మొదటి స్థితి. సాక్షి స్థితి ఎట్లా ఉంటుంది, కోరిక వచ్చింది, దాన్ని ఏం చేయాలి, నేను తీర్చుకోవడానికి ప్రయత్నం చేయను, చిచి పో అనడానికి ప్రయత్నం చేయను. కోరిక వచ్చింది అంతే, ఎన్నో ఆలోచనలు, అదొక ఆలోచన వచ్చింది, నేను పట్టించుకోలేదు. కోరిక చూచాను, వచ్చింది, నాలో కోరిక ఒకటి ఉందండి, కానీ దాని వెంబడి పడిపోవటము చేయలేదు. ఎందుకు ఇట్లా వచ్చింది, అటుపక్క ప్రశ్నలు లేవు. నాదల్లా ఒకటి వచ్చింది, ఇది ఒక చలనము, తెర మీద బొమ్మ వచ్చినట్టు వచ్చింది, కాసేపు ఉంటే పోతుంది. నేనెవరు, దానిని చూచిన వాడిని. ఈ కోరిక మంచిదా చెడా, కోరికను ఏం చేయాలి అట్లా ఆలోచించకుండా, మంచి చెడు కాదు, ఏదో వచ్చింది, నేను దాన్ని చూచాను. అట్లాగే ద్వేషం వచ్చింది, ఇప్పుడు ద్వేషం అనేటువంటి ఒక సంకల్పం మనసులో వచ్చింది, దాన్ని చూచాను, నేను చూచింది నేను. అట్లాగే సుఖం వస్తుంది, ఆహాహా అని సుఖంలో మునిగిపోయడం కాదు. అట్లాగే దుఃఖం వచ్చింది, అయ్యో అయ్యో అని ఏడుస్తూ కూర్చోవడం కాకుండా, వచ్చింది పోతుంది. నేనేం చేస్తున్నాను, ఊరికే గమనిస్తున్నాను. వచ్చిందా నేనేం చేస్తాను, నేనేం చేస్తాను, మా ఇంట్లోకి ఎవరు రాకూడదు అని కూర్చున్నానండి. నేను ఒంటరిగా ఉన్నాను, ఎవరు రాలేదు, ఊరికే కూర్చున్నాను. ఎవరో వచ్చారు, ఎవరో వస్తే పోండి అంటానా, లేక రెండు అంటానా, ఏం లేదా, బాగున్నారు అసలు వెళ్ళొస్తానా, వెళ్ళండి, అయిపోయింది. నేనేం చేశాను, ఎవరు లేనప్పుడు ఊరికే కూర్చున్నా, ఎవరైనా వచ్చినప్పుడు అని పైన మాట్లాడాను. పోయిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయినారు అని అనుకోలేదు. వచ్చినప్పుడు వాళ్ళతో పూసుకు తిరిగి ఇంకా కాసేపు కూర్చోండి, అప్పుడు వెళ్తారా, కాసేపు కూర్చోండి, ఏం పని ఉంది అట్లా అనలేదు. వచ్చారు, పోయారు. ఇది సాక్షి అండి. అంటే మళ్ళీ ఒకసారి ఇందాక చెప్పిందే, 2 రకాలుగా. మనకి సమయం ఇతర పనులు లేనప్పుడు ఆగి చూచి నిశ్చలమైన అనుభవం, శరీరం కంటే వేరేంది, మనస్సు కంటే వేరేంది, శుద్ధమైనటువంటి చైతన్యం, గాఢ నిద్ర అన్నట్లుగా. గాఢ నిద్ర కాదు, ఇప్పుడు అనుకోవచ్చు నేను గాఢ నిద్రలో ఎట్లా ఉంటాను నేను అని దాన్ని గుర్తించుకుంటే ఇది కూడా నిధిధ్యాసనే, కాసేపు అనుభవం కలుగుతుంది. ఇది ఒక రకం అయితే. రెండవది, వ్యవహార సమయంలో రకరకాల చలనాలు వస్తున్నాయి, సుఖము దుఃఖం కలుగుతున్నాయి. అటువంటి సమయంలో నేను వేరుగా ఉన్నాను కదా,
అన్న జ్ఞానాన్ని పొందాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి? రెండు నిధిధ్యాసలను ఒకటి చూస్తున్నాము. వ్యవహార సమయంలో రెండింటిని, ఇటు వ్యవహార సమయంలో వచ్చేటటువంటి చలనాల్ని, అది శిక్ష, ద్వేష, సుఖం, దుఃఖం రావచ్చు, చిన్న చిన్నవి రావచ్చు, పెద్ద పెద్ద రావచ్చు, ఏది వచ్చినా సరే దాన్ని చూడటం. దాన్ని ఎవరు చూస్తున్నారు అని ప్రశ్న వేసుకుని తనను తాను చూసుకోవటం. రెండు రకాలు. దీన్ని కలిపి చూడటం. రెండు పనులు ఒకేసారి చేయొచ్చా అంటే బాగా సీరియస్ గా పూర్తి ఏకాగ్రతతో చేయాలంటే రెండు కుదరవండి. ఏదో ఒకదాన్ని చూడటం కుదురుతుంది పూర్తి ఏకాగ్రత పెడితే. నిధిధ్యాసన అంటే అది పూర్తి ఏకాగ్రత దాని మీద పెడితే. అట్లా కాకుండా కొంత అలవాటు అయిన తర్వాత మనం చాలా పనులు ఒకేసారి చేయొచ్చు. 2 పనులు, 3 పనులు, 4 పనులు, పెద్ద పెద్ద పనులు కూడా చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉంటాం, బైక్ మీద వెళ్తూ ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఫోన్ లో మాట్లాడటం సీరియస్ గా చేయాలి, బైక్ మాట్లాడటం సీరియస్ గా చేయాలి. అలవాటు. ఫోన్ లో మాట్లాడటం, ఫోన్ ఇట పెట్టుకోవడం అలవాటైంది, బైక్ నడపడం అలవాటైంది. రెండింటిని ఒకేసారి చేస్తున్నాడు. ఇట్లా సరే కారులో వెళ్ళే వాళ్ళు చెప్పక్కర్లేదు, మాట్లాడుకుంటూనే పోతుంటారు. సరే పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ కారు నడుపుకోవచ్చు, పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ లేదా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వంటలు చేసుకోవచ్చు. అక్కడ నిప్పు ఉంది, కాలుతుంది, జాగ్రత్తగా ఉండాలి కదా, మరి జాగ్రత్తగా ఉండాలి. అలవాటు పడ్డాం కాబట్టి పక్కన వేరే పని చేసుకుంటూ కూడా ఆ పని చేయొచ్చు. రోడ్డు మీద నడుస్తున్నాం, రోడ్డు మీద నడిచే ముఖ్యంగా ఏంటి, రోడ్డు ఎట్లా ఉంది, గుంటలు ఉన్నాయా, ఏదైనా అడ్డాలు వస్తున్నాయా, లారీలు కార్లు అడ్డం వస్తున్నాయి, ఇవి చూసుకుంటూ ఉండాలి. నడవటంలో అది చాలా ముఖ్యమైనటువంటి, అటు ఇటు రోడ్డుని చూసుకుంటూ నడవటం. కానీ బాగా అలవాటు పడిన తర్వాత దాని మీద ఎక్కువ ధ్యాస అక్కర్లా. పక్కన ఎవరిని ఉంటే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, లేదా లోపల ఏదో జపం చేసుకుంటూ పోవచ్చు, రామ 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 అనుకుంటూ నడుచుకుంటూ పోవచ్చు, లేదా ఫోన్లో ఏదైనా పాటలో ఏదో పెట్టుకుని వింటూ పోవచ్చు. ఇట్లా 2 రకాల పూలు, ఒక్కోసారి 3. అష్టావధానం అంటారు. అష్టావధానం అన్నవాడు ఒకేసారి 8 చేస్తారు అని చెప్తూ ఉంటారు. మనం 2 చేసుకుందాం. అది ఏంటి, ప్రపంచం అంతా ఒకటి. ప్రపంచంలో వ్యవహారానికి కావాల్సిన ఆలోచనలు, ఆ ఆలోచనలన్నింటినీ, ఇది సుఖ దుఃఖాలు కూడా ఆలోచనలు అనుకోండి, ఆలోచనలు వాటితో పాటు వచ్చేటువంటి సుఖ దుఃఖాలను కూడా కలిపి తెలుసుకునేది ఎవరు అని ప్రశ్న వేసి దాన్ని కూడా కలిపి తెలుసుకోవాలి. ఇది సాక్షి అభ్యాసం. ఇందులో కొంత కష్టం ఉంటుందంటే మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది రెండింటిని కలిపి చేసుకోవడం, నిజమే. కానీ మరీ బెంబేలెత్తిపోయేటక్కర్లే, అంత పెద్ద కష్టం లేదు. ఎందుకు, తన స్వరూపమే మనకందరికి, పెద్దవాళ్ళందరూ మనకి అభయం ఇచ్చేది ఇది, నీ స్వరూపం కాబట్టి వచ్చి తీరుతుంది. దాని శ్రీ భగవానుడు కూడా చెప్పారు. ఏం చేస్తుండాలి అంటే, యతో నిశ్చరించలమస్తిరం తతస్తతో నియం మీద ఆత్మీయే వశం నయేత్ అన్నాడు 6వ అధ్యాయంలో. మనసు ఎక్కడికో పోతుందండి, పోయినప్పుడల్లా పట్టుకొచ్చి మళ్ళీ నేనెవరు అనే ప్రశ్న మీద పెట్టు. శనై అన్నాడు. మెల్లిమెల్లిగా చేయండి, తొందరపడద్దు, బాధపడద్దు. శనై నిదానంగా దాన్ని పట్టుకోండి అన్న. ఈ విధంగా చేస్తూ ఉంటే అది మరీ అంత కష్టమైనదేం కాదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియాన్ని. శ్రద్ధ, తత్పరత, దాని మీదే దృష్టి పెట్టుకొని చేస్తూ ఉంటే అది వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎవరికి వస్తుందంటే మొదలు పెట్టిన ప్రతివాడికి వస్తుందండి. ప్రతివాడు ఎవడైనా సరే మొదలు పెట్టడం వరకే కష్టం. మొదలుపెట్టి దీన్ని పట్టుకోవాలి అని మనకు ఒక భావం ఉంటే అది వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎందుకంటే తన స్వరూపమే. నేను విష్ణుమూర్తికి ఉపాసన చేస్తాను, కనపడతాడంటే చెప్పలేం. 10 జన్మలు పాడు చేయాలా ఏమో చెప్పలేం. ఆ పద్ధతి ప్రకారం ఒక గురువు గారు ఏదో ఉపదేశం చేస్తే కొంతకాలానికి కనపడవచ్చు, కనపడకపోవచ్చు. అది అంత గ్యారంటీ లేదు. ఇది గ్యారంటీ ఉంది. ఇది నా స్వరూపం గ్యారంటీ ఎప్పుడు ఉంది. ఎప్పుడు ఉండటం కూడా కాదు, నేనే ఉన్నాను. మరి ఏం చేయాలి, ఊరికే భ్రమలో ఉన్నాం. ఏది నిద్రపోయినప్పుడు లేదా మర్చిపోతాం, కళ వచ్చినప్పుడు ఇవన్నీ ఇంకోటి ఏదో వస్తుంది. ఆ కళ్ళలోంచి బయటకు రావాలి. ఎట్టాగో వస్తుంది. కళ్ళలోనే మొదలుపడి అయ్యో కళ్ళలో ఉన్నట్టున్నానే, మేల్కోవాలి అనుకుంటుండగా మెలకు వస్తుంది. ఎట్టాగో వస్తుంది, సహజంగా వస్తుంది. అట్లా నా స్వరూపం ఏంటి, నేనెవరు అంటుంటే అది బయటపడాలి. వ్యవహార సమయంలో కూడా దాన్ని గుర్తిస్తూ పోవాలి. 2 రకాలని మళ్ళీ ఒకసారి చెప్తాను.
పూర్తిగా నిశ్చలం చేసి చూడటం ఒక రకం అయితే, వ్యవహార సమయంలో కూడా దాన్ని చూస్తూ ఉండటం అనేటటువంటిది ఇంకొక రకమైన అభ్యాసం. రెండిటికి సమానం ఏంటి అంటే మారని స్వరూపం ఒకటి ఉంటుంది. పూర్తిగా ఆపినప్పుడు ఉంటుంది, పూర్తిగా ఆగకపోయినా కూడా ఉంటుంది. ఏం కావాలి? గమనించే శక్తి కావాలి. పూర్తిగా ఆగకపోయినా గమనించే శక్తి కావాలి. మనకి మహాభారతంలో ఒకటి వస్తుంది చూడండి, ఏంటంటే మత్స్యయంత్రం. మత్స్యయంత్రం కొట్టాలంటే ఎట్లా కొట్టాలంటే పైన ఒక చేప తిరుగుతూ ఉంటుంది, కింద నీళ్ళలో దాన్ని చూడాలి. చేప కదలకుండా ఉంటుంది అనుకోండి, కింద చూసి పైన కొట్టడం అది కూడా తేలిక కాదు, చాలా మంది కొట్టగలుగుతారు. చేప తిరుగుతూ ఉంటుంది, కింద నీళ్ళలో దాన్ని చూసి కొట్టాలి, అది కష్టం. అట్లా ఇక్కడ వ్యవహారంలో మనసు తిరుగుతూ ఉంటుంది. తిరిగేటటువంటి మనస్సుకు కూడా ఆధారంగా తిరగకుండా, కదలకుండా, మారకుండా ఉండేటటువంటి నేను ఉంటాను. ఆ నేనేమిటి? దీన్ని మనం చాదనైనంత వరకు అభ్యాసం చేస్తూ ఉండాలండి. చిన్న చిన్న వాటితో మొదలు పెట్టచ్చు. చిన్న చిన్నవి అంటే ఎట్లా? ఇప్పుడు ఇందాక చెప్పిందాం అదే చూద్దాం. ఓం గురు జయ, గురు జయ జయ. మధ్యలో ఏముంది, మధ్యలో ఏముంది, మధ్యలో ఏముంది అని చూస్తూ ఉంటే నా స్వరూపం బయటపడుతుంది. ఇదొక రకం. ఇంకొక రకం ఏంటి? అవి ఉన్న సమయంలోనే మారకుండా ఉండేది ఉందా లేదా? ముందు ఇక్కడ గుర్తించాలి. ఓం గురు జయ, మధ్యలో ఉన్నదాన్ని గుర్తించండి. ఇది కొంత అభ్యాసమై మీకు బాగా తెలుస్తుంది అనుకోండి. తర్వాత ఏం చేయొచ్చు? ఓం గురు జయ, గురు జయ ఇట్లా ఆపకుండా అంటూ, ఇందాక ఆపినప్పుడు మధ్యలో ఏది ఉందో అది ఇప్పుడు ఉందా లేదా అని ప్రశ్న వేసుకొని, ఓం గురు మధ్యలో ఒకటి ఉంది. ఆ అనుభవం శబ్దం ఉన్నప్పుడు కూడా ఉంటుందా ఉండదా? ఓం గురు జయ, గురు జయ జయ ఉంటుంది. దీన్ని చేయవలసింది ఏంటంటే శబ్దానికి ఎక్కువ విలువ ఇవ్వకూడదు. ఓం గురు జయ గురు అంటే మనం ఏదో పెద్ద విలువ ఇవ్వకుండా చూడొచ్చు. అట్లా కాకుండా కొన్ని కొన్ని వ్యవహారంలో తీవ్రమైనటువంటి వస్తుంటే బాగా ఆలోచించవలసినవి, అప్పుడు కూడా వెనకాల ఏదైనా ఉందా లేదా చూడాలి. కొంచెం కష్టం అవుతుంది. ముందు చిన్న చిన్న వాటితో మొదలు పెట్టుకున్నాం. ఓం గురు. ఇప్పుడు ఏం ప్రశ్న ఏంటి? మారకుండా ఉండేది ఏంటి? శబ్దం వస్తుంది, శబ్దం మారుతుంది, మారకుండా ఉండేది ఏంటి? ఓం గురు జయ, గురు జయ జయ గురు, ఓం గురు జయ గురు. ఇక్కడ ఏం చేయాలి? శబ్దానికి పెద్ద విలువ ఇవ్వకుండా ఏదో శబ్దం వస్తుంది పోతుంది, చూచేవాడెవరు అని ప్రశ్న వేసుకొని శబ్దం రానియాలి. చూచేవాడు ఓం గురు జయ, గురు జయ జయ గురు, ఓం గురు జయ, గురు జయ జయ గురు, ఓం గురు. మారకుండా ఉండేది ఒకటి ఉన్నది, అది కనపడుతుంది. పెద్ద కష్టమే లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్పింది మరి సీరియస్ విషయం కాదు, ఊరికే ఓం గురు జయ గురు మామూలు చెప్పాం కదా. దీంతో ఇట్లా మొదలు పెట్టి ఇటువంటి చలనాలు వస్తూ ఉన్నప్పుడు కూడా మారకుండా ఉండేది ఉంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా చిన్న చిన్న విషయాల్లో ఏదో ఆ పని అలవాటైన పనులు, ఈ పనులు, ఆ పనులు, ఈ పనులు చేస్తున్నాం, అటువంటి సమయంలో ఉంటుందా ఉండదా? ఇట్లా చూసుకుంటూ ఉంటే ఆ స్వరూపం అన్ని సమయాల్లోనూ ఉంటుంది అని బయటపడుతుంది. మనం ఇవాళ ముఖ్యంగా సుఖ దుఃఖములు అవి వస్తుంటాయి, బాధపడకుండా శాంతంగా ఉండటం అనే దాని గురించి చెప్పుకున్నాం అనుకోండి. దీన్ని వ్యవహార సమయంలో 2 పేర్లతో చెప్తూ ఉంటారు. ఒకటి కర్త, భోక్త. కర్త అంటే చేస్తున్నాను, చేసేవాడు. భోక్త అంటే నేను అనుభవిస్తున్నాను అని అనుభవించేవాడు. 2 రకాలుగా బయటపడుతూ ఉంటుంది. ఏది? శరీరంతో కలిసిపోయినటువంటి స్థితి కర్త, భోక్త అన్నట్టుగా ఉంటుంది. ఈ ఆత్మ యొక్క జ్ఞానం కలిగినప్పుడు ఈ రెండిట్లోనూ మార్పు రావాలి. అకర్త, అభోక్త. సుఖ దుఃఖాలను అనుభవించేది నేను కాదు, వస్తున్నాయి కానీ నేను చూచేవాడిని, క్షేత్రజ్ఞుడిని, సాక్షిని. సుఖ దుఃఖాలు వస్తున్నాయి, నేను గమనిస్తున్నా. ఊరికి ఓం గురు జయ గురు గమనించినట్టు సుఖాన్ని గమనిస్తున్నా, దుఃఖాన్ని గమనిస్తున్నా. అది అభోక్త. భోక్త కాకుండా పోతాడు.
తర్వాత రెండోది ఏంటంటే ఇంకొక ముఖ్య విషయం, మనం ఎక్కువగా పనులు చేస్తూ ఉంటాం. పనులు అంటే కర్మ అన్నాడు అనుకోండి, సంస్కృతంలో కర్మ. చేసేవాడిని కర్త అంటారు. చేసేవారు నేను, నేను కర్త అన్న భావం బాగా గట్టిగా ఉంటుంది. ఎవరికి? లోకంలో అందరికీ ఉంటుంది. జ్ఞాన సాధకులకు కూడా దాదాపుగా 100కి 100 మందికి ఉంటుంది. కాదండి అకర్త అనుభవం నాకు కలుగుతుంది అని చెప్పుకునే వాళ్ళలో కూడా ఒకసారి వచ్చి ఒకసారి రాక, పూర్తిగా ఎప్పుడు నేను అకర్తను అన్న భావంలో ఉంటే అది సిద్ధి, గొప్ప విషయం. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. కొంత వరకు కుదిరినా కూడా చాలా గొప్ప విషయం, తక్కువ విషయం కాదండి. రోజు మొత్తం మీద ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ అకర్తాభావం అభోక్తాభావాన్ని మనం నిలబెట్టుకోగలిగిన, ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ కుదరకపోవడం, పడిపోవడం జరిగితే జరగచ్చు, పర్వాలేదు. మన ప్రయత్నంలో దేనికి విలువాలి? అకర్త అభోక్త, ఇది అవునా కాదా, నేను కర్తనే కాదా ప్రశ్నించుకొని చేయొచ్చు. ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, అకర్త అనుభవం ఉన్నాగా నేను ప్రశ్నించుకోవచ్చు. మీరు వింటున్నారు, ప్రశ్నించుకో ఎవరు వినేది అని. నేను ప్రశ్నించుకోవచ్చు ఎవరు మాట్లాడుతున్నారు అని. ఎవరు మాట్లాడుతున్నారు అని ప్రశ్న వేసుకునేప్పటికి నా దృష్టి 2 రకాలుగా మారిపోయింది. నేను చేసే పని ఇంతకుముందు మాట్లాడటం అనే దాంట్లో ఫోకస్ చేశాను, ఏకాగ్రతగా చేస్తూ మాట్లాడుతున్నా. ఎవరు మాట్లాడుతున్నారని ప్రశ్నించేప్పటికి అందులో కొంచెం విభాగం జరిగి మాటలు వస్తున్నాయి, ఏంటో మాటలు వస్తున్నాయి, ఫలానా రకంగా వస్తున్నాయి, ఈ రకంగా వస్తున్నాయి, ఆ రకంగా వస్తున్నాయి, ఏ రకంగా మాట్లాడేది నాకు సంబంధం లేకుండా ఏదో మాటలు ఎట్లాగో వస్తున్నాయి, ఏదో ఒకటి వస్తున్నాయి. కానీ నా ప్రశ్న అంతా ఏంటి? చూసేవాడు ఎవరు అంటే ఎట్లా ఉంటుందో, గొంతు కదులుతోంది, నోరు కదులుతోంది, నాలుగు కదులుతోంది, నా పెదవులు కదులుతున్నాయి, గాలి పీల్చుకుంటూ జరుగుతుంది, గాలి రావడం జరుగుతుంది, మాటలు బయటకు వచ్చేస్తున్నాయి, మాటలంటే ఏదో శబ్దం ఏమిటో వస్తుంది, ఇదంతా నేను గమనిస్తున్నాను. నేనెవరు? గమనించేవాడు ఎట్లా ఉన్నాడు? అటు ఊరక చూస్తున్నాడు. తెర మీద బొమ్మలు వస్తున్నప్పుడు తెర ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాడు. ఈ విధంగా మనం మననం చేయొచ్చు. దీని మీద మననం చేసి మళ్ళీ నిధిధ్యాసన అంటే అటు ఊరకు చూస్తూ ఉంటే అన్ని కదులుతుంది, నేను ఊరకు చూస్తున్నాను. ఇది అకర్త. అంటే ఆత్మ నేను అన్నటువంటి విషయాన్ని వ్యవహార సమయంలో 2 రకాలుగా చూసుకోవాలి. ముఖ్యమైనవి అకర్త, అభోక్త. ఏదైనా భోగములు అంటే సుఖ దుఃఖాలేగా, సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు నేను కాదు అనుకోవటం, నేను కాదు అనుకుంటూ ఉంటే మననం కిందికి వస్తుంది. ఒక అనుభవంలో అటు ఊరకు చూస్తూ నాకు కాదుగా సుఖం వస్తుంది, నాకు కాదుగా దుఃఖం వస్తుంది, నాకు కాదుగా అన్నట్టుగా చూస్తూ ఉండటం, అది నిధిధ్యాసన. ఇది వ్యవహార సమయంలో నిధిధ్యాసన. సాక్షి మీద భావం గట్టిపడేది చేసుకోవడం, ఈ విధంగా చేస్తూ ఉండటం. ఇదంతా దేనికి ఎందుకు వస్తుందండి? సాధన, అభ్యాసము. 6వ అధ్యాయాన్ని అభ్యాస యోగము అని కూడా చెప్తాం. ధ్యాన యోగము లేదా అభ్యాస యోగము అనే పేరుతో చెప్తూ ఉంటారు. అభ్యాస యోగము అంటే ఏంటి? సరే, రకరకాల అభ్యాసాలు ఉంటాయి అనుకోండి ఈ ధ్యానాల్లో కూడా. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి? జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటి అభ్యాసము. ఇంకో రకంగా చెబితే జ్ఞానాన్ని కర్మకు జోడించినటువంటి అభ్యాసం కూడా చెప్పుకోవచ్చు. సాక్షి అంటే జ్ఞానాన్ని, అంటే ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ మారటం లేదు అన్న విషయాన్ని మర్చిపోకుండా దాన్ని పనులు చేసే సమయంలో కూడా పనులకు జోడించి పనులు జరుగుతున్నాయి, నేను వేరుగా ఉన్నాను, నాకు ఇవేవి అంటటం లేదు. పనులు జరుగుతున్నాయి కానీ నేను అంటటం లేదు, నాకు అంటటం లేదు, నేను ఊరక ఉన్నాను. ఏం చేస్తున్నా సరే ఊరుకున్నాను. దీన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయటం మన ఉద్దేశ్యంగా పెట్టుకోవాలి. అంటే భగవద్గీత మనం చెప్పుకుంటున్నాం అనుకోండి, భగవద్గీత చెప్పుకుంటున్నందుకు ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలంటే ఇట్లా సారభూతమైనటువంటి విషయాన్ని తీసుకోవాలి, దానిని మననం చేయాలి. మననం చేసినటువంటి దాని మీద నిధిధ్యాసన అంటే మనసును ఫోకస్ చేసి ఒక్కసారి అట్లా ఆగి చూడు అన్నట్టుగా చూస్తుండాలి. దాన్ని వ్యవహార సమయంలో కూడా అన్వయించుకుని నేను కర్తను కాదు, భోక్తను కాదు అన్న విషయాన్ని మననం చేయటం, లేక అటు ఊరక సాక్షిగా చూస్తూ ఉండటం అనేటటువంటి విషయాల మీద మన సాధన అంతా నడుస్తూ ఉంటుంది.
దీనివల్ల మనకి ఫలితం రావాలి. ఏం ఫలితం? శోకరాహిత్యము, లేదా తన సహజ స్వరూపమైనటువంటి ప్రశాంత స్థితిని అనుభవిస్తూ ఉండటం. ఎంత ఎక్కువ సమయం వీలైతే అంత ఎక్కువ సమయం, అంటే మన సాధన పెరిగిన కొద్దీ ప్రశాంత స్థితి ఇంకా ఇంకా ఎక్కువ సమయం మనకు అనిపిస్తూ ఉండటము. దాన్నే మనం ఇతర శాస్త్రాల్లో, అదే జ్ఞానశాస్త్రంలో ఇతర గ్రంథాల్లో జీవన్ముక్తి అన్న మాట వాడతారు. భగవద్గీతలో దాన్ని స్థితప్రజ్ఞుడు, భక్తుడు, పండితుడు, గుణాతీతుడు ఇట్లాంటి లక్షణాలతో వర్ణించారు అక్కడక్కడ. 4వ అధ్యాయంలో పండితుడు, 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడు, మళ్ళీ 14వ అధ్యాయంలో గుణాతీతుడు, 12వ అధ్యాయంలో భక్తుడు, ఇటువంటి లక్షణాలతో అక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా కలిపి మనం జీవన్ముక్తి అంటే బ్రతికి ఉండగానే మోక్షము, బ్రతికి ఉండగానే మోక్షం. చనిపోయిన తర్వాత ఫలానా లోకానికి వెళ్తాం అనేటువంటి కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ కనపడుతుంటాయి కొన్ని శాస్త్రాల్లో. జ్ఞాన శాస్త్రంలో అట్లా కాదు, బ్రతికి ఉండగానే జీవన్ముక్తి అంటే బ్రతికి ఉండగానే మోక్షం అంటే శోకరాహిత్యము, తనదైన సహజమైనటువంటి శాంత స్థితిని అనుభవంలో చూసుకోగలగటము కావాలి మనకి. ఇది భగవద్గీత మాత్రమే కదండి, అన్ని శాస్త్రముల యొక్క సారము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఎవడేం పని చేసిన, లౌకికమైన శాస్త్రాలు కూడా ఎవడేం పని చేసినా ఎందుకు చేస్తున్నాడంటే సుఖంగా ఉండడం కోసం. దాన్ని ఉపయోగించి, శాస్త్రములు చదివిన దాన్ని ఉపయోగించి సుఖంగా ఉండటం కోసం. ఆ సుఖంగా ఉండటం ఎట్లా కుదురుతుంది అంటే ఇట్లా 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 లోకంలో చెప్తారు. మనం ఏం చెప్తామంటే అవన్నీ తాత్కాలికంగా వచ్చిపోయేటటువంటి సుఖ దుఃఖాలు. శాశ్వతంగా జీవన్ముక్తి రావాలంటే ఒకే ఒక విషయం ఉంది, అది నిన్ను నువ్వు తెలుసుకోవడం, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం మాత్రమే శాశ్వతమైనది వస్తుంది. కాబట్టి మనము దాన్ని ఉపయోగించుకుని ఆ లాభాన్ని పొందాలి. ఓం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం.